బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ పై బూతుల అంశంలో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటిని పిలిచి మరీ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా అంటూ హెచ్చరించారు. పరిణతితో వ్యవహరించాలంటూ మందలించారు. నియోజకవర్గంలో అందరినీ సమన్వయం చేసుకొని వెళ్లాలంటూ హితవు పలికారు. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎమ్మెల్యే బూతులు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే ప్రసాద్. మరోవైపు తనపై కుట్ర జరిగిందంటున్నారు ఎమ్మెల్యే ప్రసాద్. అనంతపురం జిల్లాకి చెందిన టీడీపీ నేతలు కొందరు తనను కావాలని ఇరికించారంటూ ఎమ్మెల్యే వాదన. ఈ నేపథ్యంలో ఇక పద్ధతి మార్చుకో అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తన దృష్టికి అనేక ఫిర్యాదులు వచ్చాయని తీరు మార్చుకోవాలంటూ దగ్గుపాటిని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అలాగే కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందని మంత్రులతో ముఖ్యమంత్రి చెప్పినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద అనంతపురంలో వరుస వివాదాలపై దగ్గుపాటి నుంచి ముఖ్యమంత్రి వివరణ కోరారు. బుధవారం రాత్రి ముఖ్యమంత్రిని కలిసిన దగ్గుపాటి ఇటీవల మరోమారు కలిసారు. ఇవాళ తన దృష్టికి అనేక ఫిర్యాదులు వచ్చాయని తీరు మారకుంటే ఉపేక్షించేది లేదంటూ చంద్రబాబు హెచ్చరించారు. ఇక సీఎంను కలిసిన అనంతపురం అధ్యాపకులు ఎమ్మెల్యే దగ్గుపాటి వేధింపులపై కూడా ఇటీవలే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై దగ్గుపాటికి చంద్రబాబు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోవాలన్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా సమస్య పరిష్కరించాలన్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఎమ్మెల్యేల ప్రవర్తనపై మంత్రులతో మాట్లాడారు. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందన్నారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేల వ్యవహారంలో ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. అలాగే ఫైళ్ల క్లియరెన్స్లో కూడా మంత్రులు వేగం పెంచాలంటూ హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. అధికారుల స్థాయిలో మంత్రులు ఇంకా స్పీడప్ అవ్వాలని సూచించినట్టుగా తెలుస్తుంది. కేబినెట్ భేటీకి ముందు ఎమ్మెల్యేల వివాదాస్పద ఘటనలపై మంత్రులతో లోకేష్ కూడా ప్రస్తావించారు. ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, అలాగే కూన రవి, బుద్ధా రాజశేఖర రెడ్డి, నజీర్ అహ్మద్ల అంశాలు చర్చకు వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేల వ్యవహారంపై అటు పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. సో మొత్తం మీద దగ్గుపాటి వ్యవహారం అంటే ముఖ్యంగా జూనియర్ను ఉద్దేశించి చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ముఖ్యంగా పార్టీ అధినేత అలాగే లోకేష్ కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. రైట్, మా సీనియర్ కొలీగ్ రాజేష్ కొండవీటి నాతో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ముఖ్యంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారంపై చంద్రబాబు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పద్ధతి మార్చుకోమన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తనపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఇంకా ఉపేక్షించనంటూ చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే అంతకుముందు సీనియర్ నేత లోకేష్ కూడా ఈ ఎమ్మెల్యేల వ్యవహారం వరుసగా కేవలం దగ్గుపాటి ప్రసాద్ కాదు ఇంకా మిగతా ఎమ్మెల్యేల వ్యవహారంపై కూడా ఒకసారి మంత్రులతో మాట్లాడి తెలుస్తుంది. సో మొత్తం ఏం జరిగింది, మొత్తం వ్యవహారంపై చంద్రబాబు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు, ఏమని మాట్లాడారు, అసలు ఏం జరిగింది? గత 4-5 రోజుల కిందట అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఈ వార్ 2 సినిమా విడుదల సందర్భంగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్త, తెలుగుదేశం పార్టీ అభిమాని, ఎన్టీఆర్ అభిమాని కూడా ఆయనతో మాట్లాడినటువంటి ఆడియో ఎన్టీఆర్ నేను తప్పుపడుతూ, ఎన్టీఆర్ తల్లిని కూడా తప్పుపడుతూ మాట్లాడినటువంటి ఆడియోలు వైరల్ గా మారాయి. అప్పటి నుంచి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పందిస్తూనే వస్తున్నారు. ఆ ఆడియో తనది కాదు, ఇదంతా కుట్రపూరితంగా చేశారని చెప్పారు. అయినప్పటికీ తాను క్షమాపణ చెబుతున్నాను కూడా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చెప్పారు. అయితే తాజాగా దగ్గుపాటి వ్యవహారం పైన గత 4 రోజుల ముందే నివేదిక చంద్రబాబు కోరారు. పార్టీకి సంబంధించిన అంశాల విషయంలో ఏం జరిగిందనే అంశాలని పార్టీ అధిష్టానం తీసుకోవాలని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే నిన్న సీఎంఓ కార్యాలయం నుండి ఆయనకు పిలుపు వచ్చింది. ముఖ్యమంత్రిని కలవాలని పిలుపు రావడంతో నిన్న దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సచివాలయానికి వచ్చారు. దాదాపు 4 గంటల పాటు వెయిట్ చేసినప్పటికీ ముఖ్యమంత్రి కొంత బిజీగా ఉండడంతో ఆయన్ని కేవలం ఒక 2 నిమిషాలు మాత్రం కలిసి ఈ రోజు మళ్ళీ కలవాలని చెప్పడంతో ఈ రోజు మళ్ళీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సీఎంఓకి వచ్చి 1-to-1 చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పైగా చంద్రబాబు దగ్గుపాటితో భేటీ అయినట్టు తెలుస్తుంది. కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు క్లాత్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, పార్టీలు అటు పార్టీతో పాటు ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేలాగా మీరు వ్యవహరించారని కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇలాంటి చర్యలు ఇంకొకసారి రిపీట్ అయితే కనుక ఖచ్చితమైన చర్యలు ఉంటాయని కూడా చంద్రబాబు ఎమ్మెల్యే మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంగా దగ్గుబాటి
దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ QT విషయంలో ఉద్దేశపూర్వకంగా పనిలేదు అనే వివరణ ఇచ్చిన ప్రయత్నం చేసినప్పటికీ ఎంత వివరణ ఇచ్చుకున్నప్పటికీ జరిగిపోవాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంకోసారి ఇలాంటివి వస్తే కనుక ఖచ్చితంగా ఉపేక్షించేది లేదని చంద్రబాబు చెప్పారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ కనుక మనం చూస్తే కనుక దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తన వెనక ఒక కుట్ర జరుగుతుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తన అనుచరులు వాళ్ళు ఇదంతా బ్యాక్గ్రౌండ్ నుండి ఇదంతా నడిపించారనే ఆరోపణలు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తో పాటు ఆయన అనుచరులు కూడా చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే 2024 ఎన్నికల్లో దగ్గుబాటితో పాటుగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అక్కడ సీట్ ఆశించారు. 5 ఏళ్లుగా ప్రతిపక్షం నుండి పోరాటం చేసిన సందర్భంలో ఆయన కాదని పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి వెంకటేశ్వర ప్రసాద్ కి సీట్ ఇవ్వడం పైన ఆయన తీవ్రస్థాయి అప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానం నచ్చజెప్పడంతో పార్టీ కోసం పనిచేసి ఎమ్మెల్యేగా గెలిపించుకున్న పరిస్థితి ఉంది. తర్వాత కొంత దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ చౌదరి గానీ లేకపోతే అతని అనుచరుని కొంత దూరం పెట్టడం ఇలాంటి పరిణామాల కారణంగా ఇద్దరి మధ్య చాలా గ్యాప్ పెరిగింది. స్వతహాగా వ్యాపారవేత్త అయినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం పాలిటిక్స్ ఇంకా ఆయనకి వంట పట్టలేదు. ఎందుకంటే అయితే రాజేష్ ఇక్కడ అనంతపురానికి చెందిన ఆ జిల్లాకి చెందిన కొందరు టీడీపీ నేతలే తనను కావాలని ఇరికించినట్లుగా ఎమ్మెల్యే వాదించినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి చంద్రబాబు దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? జిల్లాలో ఉన్నటువంటి అంతర్గత కలహాల గురించి పార్టీ ఏమైనా దృష్టి సారించే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా అంశాలని చంద్రబాబు చెప్పే ప్రయత్నం చేశారని కూడా దగ్గుబాటి ప్రసాద్ చేశారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అక్కడ కొంతమంది తనకి యాంటీగా పనిచేయడు. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ ఆడియో వెనకాల కూడా అంటే కేవలం ఆడియో మాట్లాడిన ఆడియో బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని వైరల్ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్ పెట్టడం, అంతేకాదు 2 రాష్ట్రాలు కలిసి నిన్న ఉమ్మడిగా ప్రెస్ మీట్ పెట్టడం, ఇదంతా వెనకాల ఈ కుట్ర కూడా ఉంది. ఇదంతా కొంతమంది వ్యక్తులు అనంతపురం సంబంధించినటువంటి టీడీపీ నేతలు ఈ వ్యవహారం అంతా దగ్గర నుండి నడిపిస్తున్నారు. ఎమ్మెల్యేని ఇప్పటి వరకు ఎమ్మెల్యే మీద ఆరోపణలు విమర్శ చేసిన వాళ్ళు ఎమ్మెల్యేని ఇప్పుడు పార్టీ నుండి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తో పాటు ఆయన అనుసరణ చేస్తున్నటువంటి వ్యాఖ్య. సాధారణంగా అనంతపురం రాజకీయాలు చాలా హాట్గా ఉంటాయి, చాలా వ్యూహాలు ఉంటాయి. కానీ అలాంటి వ్యూహాలని ముందుగా పచ్చికట్లేనటువంటి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఈ ట్రాప్ లో ఇరుక్కున్నారు. అది ప్రత్యర్థి వర్గం ఇచ్చినటువంటి ట్రాప్ లో ఇరుక్కున్నారు అనేది మరికొంతమంది చెప్తున్నారు. కాబట్టి ఇదంతా ఒక కుట్ర అంటే ఎన్టీఆర్ వార్ సినిమాకు సంబంధించిన ఎపిసోడ్ ని ఆ వీడియోని ఆడియోని బయటకు లీక్ చేయడం ద్వారా లీక్ చేయడంతో పాటు దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ చేయడం, అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చగొట్టడం, వాళ్ళని వెనకాల నడిపించి ఆందోళన కార్యక్రమాలు దుఃఖబొమ్మలు దగ్గర చేయడం. రెండోది హైదరాబాద్ వేదిక ఉమ్మడి జిల్లా 2 జిల్లాలకు సంబంధించినటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించిన ఫ్యాన్స్ ప్రెస్ మీట్ పెట్టించి వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎవరు నడిపించారు, ఎవరు వీళ్ళంతా ఉన్నారనే దానిపైన చర్చ జరుగుతుంది. వెంకటేశ్వర ప్రసాద్ అంటే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తన అనుచరులుగా ఆయనగా చెప్పేది ఏంటంటే అనంతపురం సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు ఇదంతా దగ్గరుండి నడిపిస్తున్నారు. వ్యూహాత్మకంగా ఆయన్ని ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించడానికి, ఆయన్ని పార్టీ నుంచి తొలగించడానికి ఇదంతా చేస్తున్నారనేది ఆయన వాదన. కానీ అక్కడ ప్రభాకర్ చౌదరితో మన వ్యక్తివి కూడా మాట్లాడడం జరిగింది. మనతో 1-to-1 కూడా ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో అలాంటి ఉద్దేశాలు తనకు లేవు, నేను 1 year గా పార్టీకి దూరంగా ఉంటున్నాను, యాక్టివిటీలు దూరంగా ఉంటున్నానని ఆయన చెప్తున్నారు. ఏ విచారణకైనా తాను సిద్ధమని ఆయన ప్రభాకర్ చౌదరి కూడా చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరి వాదన కరెక్ట్ అనే దానిపైన చర్చ జరుగుతుంది. ఈ అంశాలను కూడా చంద్రబాబు మాట్లాడారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే సమన్వయం చేసి ముందుకు వెళ్ళాలి తప్పించి పార్టీలో గొడవలు పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు. మీ గెలుపు కోసం అందరూ కష్టపడినప్పుడు అందరినీ మీరు కలుపుకుని వెళ్ళాలని చంద్రబాబు కూడా సూచించినట్టు తెలిసింది. ఖచ్చితంగా ఇకపైన అదే విధంగా ముందుకు వెళ్తాను దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అయితే చంద్రబాబు చెప్పారు. ఏదేమైనప్పటికీ ఒక కుట్ర కూడా ఉందనేది ఇప్పటికీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అదేవిధంగా ఆయన అనుచరులు చెప్తున్నారు. రాజకీయాలకి కొత్తగా వచ్చినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తో కావాలని ఆడుకుంటున్నారు. ఇదంతా ఒక కుట్ర కోణంలో చేశారనేది అలా అనుచరులు చెప్తున్నప్పటికీ పార్టీకి డ్యామేజ్ జరిగింది. కుట్రలో ఉన్నా లేకపోయినా పార్టీకి డ్యామేజ్ జరిగింది. ఆ వీడియో ఆడియోల వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చింది అనేది అధిష్టానం కూడా చెప్తుంది. కాబట్టి ఆ కోణంలోనే చంద్రబాబు ఎమ్మెల్యేని మందలించారు. ఇకపైన ఎలాంటి పరిణామాలు కానీ పరిస్థితులు కానీ వస్తే ఉపేక్షించేది లేదని మాత్రం చాలా స్ట్రాంగ్ గానే చెప్పినట్టు తెలుస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్. సో ఇది మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఏదైనా పరిణతితో వ్యవహరించాలి, మెచ్యూర్గా మాట్లాడాలి, మెచ్యూర్గా కోఆర్డినేట్ చేసుకోవాలి మిగతా నేతలందరితో కూడా అని చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జూనియర్ విషయంలో నోరు పారేసుకున్న ఎమ్మెల్యే ప్రసాద్పై పద్ధతి మార్చుకోమని సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది ఒకటే కాదు, ఇంతకుముందు కూడా వచ్చిన కంప్లైంట్స్ దృష్ట్యా తీరు మార్చుకోమని చెప్పినట్టు తెలుస్తుంది.
అందరినీ కలుపుకొని పోవాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. మరోవైపు తనపై అనంతపురం జిల్లాకు చెందిన కొంతమంది నేతలే కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, కుట్ర చేశారంటూ అతను కూడా చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సరే, కేవలం ఇక్కడ వెంకటేశ్వర ప్రసాదే కాదు, ఇది కీలకమైతే మరో కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మంత్రులపై కూడా ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అలసత్వం మంచిది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఎమ్మెల్యేలు కూడా పెరోల్కు సిఫారసు చేసే విషయంలో ఆలోచించాలంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది మంత్రి లోకేష్. సో మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారాలపై, ఎమ్మెల్యేల తీరుపై, అలాగే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళకి క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలతో పాటు మినిస్టర్లకు కూడా క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది. సో దగ్గుపాటి ప్రసాద్, కూన రవి, బుడ్డా రాజశేఖర్, నజీర్ అహ్మద్ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టుగా సమాచారం. సో మొత్తం మీద మంత్రివర్గ భేటీకి ముందు, మంత్రివర్గ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై, పార్టీ వ్యవహారాలపై, పార్టీ నేతలతో పార్టీ నాయకుల అనుసరిస్తున్న తీరు, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎవరైనా కూడా క్రమశిక్షణ రాహిత్యంగా లేదా అతిగా వ్యవహరిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయనే హెచ్చరికలు ముఖ్యమంత్రి పార్టీ నేతలకు పంపినట్టుగా తెలుస్తోంది.